హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఉపచారం అనే కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో కోదండపాణి అనే ఒక గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు. బజారులో అంగడి మాత్రమే కాకుండా అతనికి గొప్ప భవనం ఉంది. ఆ భవనంలో ఎలక్ట్రిక్ దీపాలు, ఫ్యాన్లు ఉన్నాయి. రాత్రిపూట కొట్టు మూసేసి ఇంటికి రాగానే రోజువారీ ఆదాయం ఎంతో తేల్చుకోవడానికని డబ్బంతా కుమ్మరించి నోట్లకు నోట్లు, చిల్లరగా చిల్లర, వేటికవి విడమరిచి లెక్క పెట్టడం అతనికి అలవాటు. ఒకరోజు రాత్రి 10 గంటలకి ఇలానే రొక్కం లెక్కిస్తూ ఉన్న సమయంలో ఎవరో తనని తలుపు తట్టి పిలిచినట్లు అనిపించింది. పిలుపు అందుకొని బదులు చెప్పకుండా ఉంటే బాగోదు కదా. అందుచేత పరిచి ఉన్న డబ్బుల మీద రుమాలు కప్పి గబీమని వెళ్ళి తలుపు తీశాడు. చూడగా ఆ వచ్చిన అతని పేరు గురవయ్య. గురవయ్య కోదండపాణి ఆంతరంగికులలో ఒకడు. వానికి గల చనువును బట్టి అతను సరాసరి కోదండపాణి డబ్బు లెక్కిస్తున్న గదిలోకే వచ్చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. తర్వాత గురవయ్య, మామ, ఇప్పుడు నాకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎలాగైనా ఒక్క 25 రూపాయలు సర్దుబాటు చేయాలి అని అడిగాడు. కోదండపాణి ఆలోచనలో పడ్డాడు. తన వ్యాపారపు చిక్కులు, డబ్బు ఇబ్బందులు అన్నీ పూసగుచ్చినట్టు మనసుకు నచ్చేలా విప్పి చెప్పాడు చాలాసేపు. అలా కాదు, ఎంత వడ్డీకైనా సరే, ఎక్కడి నుంచైనా సరే నువ్వు నాకు ఖచ్చితంగా తెచ్చిపెట్టాలి అని బలవంత పెట్టసాగాడు గురవయ్య. మాట తీసేయడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది కోదండపాణికి. ఇదిలా ఉండగా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆకస్మికంగా లైటు ఆరిపోయింది. గది అంతా చిమ్మ చీకటి అయిపోయింది. వెంటనే కోదండపాణి ఆప్యాయంగా గురవయ్య చేతులు రెండూ పట్టుకొని, మామ, మరేమీ అనుకోవద్దు సుమా, నీ వంటి వాడు ఈ రాత్రివేళ వస్తే మాట తక్కించలేకపోయాను కదా అని మనసులో ఎంతో బాధగా ఉంది అని సానుభూతితో మాటలు సాగించాడు. పైగా రాక రాక వచ్చావు, భోంచేసి వెళ్దువుగాని రా అంటూ కోదండపాణి గురవయ్యను 2 చేతులూ పట్టుకుని బతిమలాడసాగాడు. ఆహా, వద్దు వద్దు, వెళ్ళొస్తానని గురవయ్య అంటే కోదండపాణి ఇంకా బలవంత పెట్టాడు. ఇంతలో గుప్పుమని లైటు వెలిగింది. ఇదేమిటా గొడవ చూద్దామని ఇంటావిడ అక్కడికి వచ్చింది. ఆ మట్టున కోదండపాణి గురవయ్య చేతులు విడిచిపెట్టి, అయినా గురవయ్య మామ, మేం కోరడమే కానీ మాలాంటి వాళ్ళ ఇళ్లలో మీరు భోంచేస్తారా? సరేలే కాని అని తేలిగ్గా అనేశాడు. గురవయ్య సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వాణ్ణి భోజనానికి ఉండమని ఎందుకండి అలా బతిమలాడుతున్నారు అని కోపంతో అడిగింది కోదండపాణి భార్య. అందుకతను, ఓ సమాయకరాల, ఆణ్ణెవడుండమంటాడు? ఈ అపరాత్రి వేళ భోజనానికి లైటు ఆరిపోవడం వల్ల వాడు డబ్బు కాజేసి పోతాడేమో అని వాడి 2 చేతులు పట్టుకొని ఎంత నాటకం ఆడవలసి వచ్చింది అని సమాధానం చెప్పాడు. భర్త తెలివితేటలకు, సమయోచితమైన యుక్తికి చాలా సంతోషించింది కోదండపాణి భార్య.